సో గైస్ ఇవి హ్యామర్ కాదు హ్యామర్. సో గైస్ ఇవి హ్యామర్ ఇయర్ బడ్స్ అనమాట. సో ఈరోజు దీంట్లో రివ్యూ చూద్దాం. ఇవి అప్రాక్సిమేట్లీ 500 రూపీస్ అనమాట. ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటుంది. సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఈ వీడియోలో దీని పూర్తి రివ్యూ చూద్దాం. సో క్వాలిటీ అయితే ఇది ఉందండి. ఓపెన్ చేయగానే అంటే అఫ్కోర్స్ ఇది చాలా రోజుల పైగా అవుతుంది కానీ ఎప్పుడు తీయలేదు వీడియో, ఫస్ట్ టైం కదా. సో ఇదైతే ట్రాన్స్పరెంట్ కేస్ అనమాట, పైన ఉంటుంది. సో చూడొచ్చు. హ్యామర్ అండ్ బ్రాండింగ్ ఉంటుంది. నేను లాస్ట్ టైము అప్పో ఈకో బోర్డ్స్ అనేది వాడాను. సో అవి కూడా సేమ్ అవి మళ్ళీ అక్కడ మంచి ప్రీమియం మోడల్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇవి ఎలాగున్నది ఏంటో చూద్దాం. ఇప్పుడు ఈ బడ్స్ కనెక్ట్ చేశాను అనమాట. ఇప్పుడు దాని నుంచి వీడియో రికార్డింగ్ చేస్తున్నాను. ఇది డెక్స్టర్ సిరీస్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సో వాయిస్ మీకు ఎలా ఉంటుందో చూడండి వీడియో. పూర్తిగా బడ్స్ కనెక్ట్ చేసి రికార్డ్ చేస్తున్నాం అన్నమాట. సో మొత్తానికి రికార్డింగ్ బాగా అవుతుంది, కానీ ఇక్కడ అబ్జర్వ్ చేసిన మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఏఎన్సీ మీరు ఎక్స్పెక్ట్ చేయకండి 500 రేంజ్లో. బట్ మీరు బస్సులో అట్లా వెళ్తున్నప్పుడు, మీరు క్రౌడ్లో ఉన్నప్పుడు కానీ అవుట్ సైడ్ ఉన్నప్పుడు కానీ ఇవి పెట్టుకుని మాట్లాడితే ఎక్కువ నాయిస్ వస్తుంది అన్నమాట. సరౌండింగ్ నాయిస్ ఎక్కువ వస్తుంది. ఒక మ్యూజిక్ అది మీరు ఏదో ఆన్లైన్ ప్లేస్లో ఉన్నప్పుడు కానీ వాటికైతే సౌండ్ క్వాలిటీ చాలా బాగానే ఉంది, పర్లేదు. అంటే ఉండి కొద్ది రొట్టె అని చెప్పదు, బట్ కాల్స్కి మాత్రం కొద్ది డిసడ్వాంటేజ్ అని చెప్పాలన్నమాట. సో కట్ అవుతుంటుంది మధ్యలో, దాంతో ఎక్కువ సరౌండింగ్ నాయిస్ మాత్రం ఇంక్లూడ్ చేస్తుంది అన్నమాట. సో మీకు ఓకే బడ్జెట్ రేంజ్లో జస్ట్ పాటలు వినడానికి, ఆన్లైన్ ప్లేస్లో వినడానికి మాత్రం ఇవైతే పర్ఫెక్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పచ్చు. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు.